Hello all, welcome to Cine Smash. Here is the review of the film Newton's Third Law directed by Rajesh Khanna. మూవీ ట్రైలర్ చూసాక ఇది ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందేమో అనుకున్నా, బట్ చూసాక నాకైతే జస్ట్ ఓకేష్ అనిపించింది. యాక్చువల్ గా ఇంకా మంచిగా తీయచ్చు. కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్ లో అయితే చాలా బాగా అనిపించింది మూవీ. బట్ మూవీలో ఎక్కడైతే మెయిన్ టర్నింగ్ పాయింట్ అయ్యే సీన్స్ ఉంటాయో అక్కడే డైరెక్టర్ మూవీని గాల్లోకి వదిలేస్తారు. అక్కడ గనక మంచి సీన్స్ పడుంటే మేబీ చాలా బాగా ఎక్కేది. దాని వల్ల నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు మూవీ. నాకు మూవీలో నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశారనిపించింది. బట్ మూవీలో కొన్ని మెయిన్ సీన్స్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మొత్తం దెబ్బేసింది. బట్ ఎవరైతే థ్రిల్లర్స్ తక్కువ చూస్తారో మేబీ వాళ్ళకి ఎక్కచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకైతే అంత ఎక్కకపోవచ్చనే చెప్తాను. మూవీలో ట్విస్ట్లు బాగానే ఉంటాయి, బట్ దాని ఇంపాక్ట్ అయితే జీరో అనొచ్చు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ కి ముందు జరిగే కొన్ని సీన్స్ వలన కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఓకేష్ వర్క్ బై డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశారు కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్ లో. బట్ ఓవరాల్ గా అయితే ఇంత ఈజీగా ఎలా చూపించారు కొన్ని సీన్స్ అన్నట్టు ఫీల్ వచ్చింది. సాంగ్స్ అయితే అంతగా ఏం లేవు, బీజిఎం కూడా పెద్దగా ఏం అనిపించలేదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఉన్న నోటబుల్ యాక్టర్స్ లో సుమంత్, జగపత్ బాబు బాగానే చేశారు. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ గానే చేశారు. సో మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఆ తర్వాత మీ ఇష్టం. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.